హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాము. ఈ సీజన్లో వచ్చేసి పచ్చి మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి కదా. ఇలా ఒకసారి చేసుకున్నామంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడైనా మనము ఇలాంటి పులిహోరే కావాలనిపిస్తుంది పులిహోర చేసేటప్పుడల్లా. ముందుగా మనము పచ్చి మామిడికాయకి ఇలా పైన చెక్కంతా తీసేసి బాగా గ్రేటర్ తోటి ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తురుము వచ్చేసి ఇప్పుడు వచ్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, శనగపప్పు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే పల్లీలు వచ్చేసి ఒక చిన్న కప్పు నిండా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పల్లీలు అలాగే మన తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కు తగ్గట్టు. అలాగే పసుపు పౌడర్ కూడా 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఇలా మామిడికాయ తురుము అనేది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పులిహోరకి అనేది ఇంగువ మెయిన్ టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న రైస్ చల్లారబెట్టేసుకోవాలి. ఆ రైస్ను కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మనము మన తాలింపు మొత్తము అన్నానికి పట్టే విధంగా ఇలా బాగా కలిపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకు మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలపండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.